గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు విశ్వజిత్ సార్ ఐపీఎస్ సార్ ఉండేది సార్. మా కష్టాన్ని చూసి మాకు అప్పుడు శాలరీ తక్కువ ఉండేది. 2020లో వరదలు వచ్చినప్పుడు కానీ కరోనా వచ్చినప్పుడు కానీ మేము చేసిన సేవలు చూసి మా సార్ మా కష్టాన్ని చూసి శాలరీ పెంచడం జరిగింది. ఆ శాలరీ మేము బేసిక్ చేసుకొని మేము బతుకుతున్నాము. మా యొక్క కష్టం అనేది ఆ సార్ గమనించి మాకు శాలరీలు పెంచారు. అదే జీతం ప్రకారం మాకు శాలరీ కొనసాగుతుంటే మధ్యలో ప్రకాష్ రెడ్డి సార్ ఐపీఎస్ సార్ వచ్చారు. ఆ సార్ ఏ విధంగా పెంచకుండా ఉన్న శాలరీ ఉన్నట్టు వేసింది సార్. మాకు ఎలాంటి టాస్క్ ఇచ్చినా బ్యానర్ల టాస్క్, శవాల టాస్క్, ఎస్ఎల్బీసీ, 2020లో వరదలు, కరోనా ఇలాంటి ఎన్నో టాస్కులు ఉన్నాయి సార్. మాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి చెట్లు పడిపోవడం, ఫైర్ కాంప్లైంట్లు, ఇలాంటి A to Z ఎలాంటి కాంప్లైంట్ వచ్చినా మేము వెళ్తాం. అలాంటి కాంప్లైంట్కి వెళ్తున్నా చూసి మా సార్ మాకు శాలరీ పెంచిపోతే ఈ సార్ వాళ్ళు హైడ్రా అనే పేరు మార్చి మాకు ఒక శాలరీ తగ్గించడం జరిగింది. మేము ఇంతకుముందుకు ఈవీడిఎం జిహెచ్ఎంసీలో ఉన్నాం. అక్కడ ఉన్న డిఆర్ఎఫ్ నుంచి మాకు హైడ్రా కొత్తగా క్రియేట్ చేసి హైడ్రాలోకి విల్లింగ్ తీసుకొని హైడ్రా సంస్థకు తీసుకున్నారు. మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి తీసేశారు. ఈ హైడ్రాకు వచ్చిన తర్వాత మాకు అక్కడ జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు 24,000 జీతం ఉండే. ఇక్కడ హైడ్రాకు వచ్చిన తర్వాత కొత్త జీవో తెచ్చామనేసి 21 జీవో ప్రకారం 19,500 జీతం అని ఈరోజు చెప్తున్నారు. మాకు ఇంతకుముందుకున్న జీతం రావట్లేదు. గత నెల కూడా ఇలానే అడిగితే లేట్ వేసి జీతం కలిపేశారు. జిహెచ్ఎంసీతో మాట్లాడతాము, మీకు 5,000 తగ్గుతుంది, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తరపు నుంచి మీకు ఫుల్ జీతం వేపిస్తామని చెప్పారు, వేశారు. ఈ నెల ఈ జీతం 19,500 జీతం వేయడం జరిగింది. ఈరోజు ఆ జీతానికి బతకడమే హైదరాబాద్లో చాలా కష్టంగా ఉంది. 22,000 జీతానికి, ఆ జీతానికి మేము మా పిల్లలు, ఫ్యామిలీ, రెంట్లు, ఈఎంఐలు ఏమున్నా మేము సర్దుకొని ఏదో వేరే పని చేసుకుంటున్నాం, ఏదో రకంగా వెళ్ళ తీసుకుంటున్నాం. ఈ రోజు ఉన్న దాంట్లో 6,000 జీతం తక్కువ చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు. ఆ జీతం తగ్గకుండా ఇప్పుడు తగ్గించడం ఎక్కడా చూడలేదు, గతంలో చూడలేదు, మేము ఇప్పటివరకు ఏడా చూడలేదు. మేము పెంచమని అడగలేదు. ఉన్న జీతం ఎందుకు తగ్గించారు? మా జీతం మాకు పాత జీతం ప్రకారం వేయాలనే చెప్తున్నాం. ఈ రోజు వేయలేదు. 17,500 క్రియేట్ చేసి 3 నెలల సంది లేట్ జీతం వస్తుంది. ప్రతి నెల ఈవీడిఎంలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ నుంచి ఉన్నప్పుడు 1 నుంచి 5 తారీఖు వరకు జీతం పడేది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఈ గత 3 నెలల సంది 10 తారీఖు, 15 తారీఖు, 20 తారీఖు, పోయిన నెల 25 తారీఖు పడ్డది. మా సమస్య పరిష్కారం ఎంతవరకు కూర్చుంటాం? పై అధికారులు, కమిషనర్ సార్ లేడు, బయటికి వెళ్ళారు. సార్ వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ సార్తో మాట్లాడిపిస్తామని చెప్తున్నారు. సార్ రాలేదంటే సార్ వచ్చేంత వరకు ఇక్కడ కూర్చుంటాం మేము. గత ప్రభుత్వంలో మంచిగా వాళ్ళు కడుపులో పెట్టి చూసుకున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఎక్కడ ఇక ఆఫీస్ మెట్టు కూడా ఒక్క రోజు కూడా ఎక్కలేదు. విశ్వజిత్ కంపాటి సార్ ఉండే ఐపీఎస్ సార్, మాకు కడుపు దెబ్బ కొట్టినా పడతాం కానీ కడుపు కొట్టొద్దనే కాన్సెప్ట్ ఉండే విశ్వజిత్ సార్కి. చాలా మంచిగా చూసుకున్నాడు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు మాకు ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు. మాకు ఏ ఆపద వచ్చినా కూడా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. కానీ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, హైడ్రా అని పేరు పెట్టి దాంట్లో ఇది ఒకటే కాదండి, చాలా ప్యాకేజెస్ ఉన్నాయి మా దాంట్లో. మన లేక్ సూపర్వైజర్స్ ఉంటారు, చెరువుల దగ్గర పనిచేసేటోళ్ళు ఉంటారు, ఆఫీస్లో వర్క్ చేసేటోళ్ళు ఉంటారు, సూపర్వైజర్ పోస్ట్ ఉంటారు, సూపర్వైజర్ సంబంధించింది ఉంటుంది. అన్ని ప్యాకేజీలు ఉన్నాయి. దగ్గర 12-13 ప్యాకేజీలు ఉన్నాయి. అన్ని ప్యాకేజీలకు జీతాలు ఎట్ ఎ టైం తగ్గిపోయి ఒక జీవో తెచ్చి ఎట్ ఎ టైం తగ్గించడమే. మాకు పాత గవర్నమెంట్లో 3వ తారీఖు మంచిగా జీతం పడుతుండే. మేము మా ఆర్థిక పరిస్థితి బాగాలేక మాకు లోన్లో తీసుకుంటే కూడా అవి కూడా చెక్ బౌన్స్ అవుతున్నాయి. ఈ గత 6 నెలల నుంచి మమ్మల్ని ఇట్లా సతాయిస్తున్నారు. 6 నెలల నుంచి. పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ అయినా వస్తే కడుపులో పెట్టుకొని జీతాలు పెంచడానికి ట్రై చేస్తారు. ఈ గవర్నమెంట్ ఏందో మరి ఆనాటి రోజులు తెస్తా అన్నాడు అని పాట ఉన్నది కదా, అదే పాట ఇప్పుడు ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా సరే జీతం పెంచాలి, సరైన ఉద్యోగానికి సరైన జీతం ఇవ్వాలి. సరైన జీతం ఇవ్వకపోతే ఉద్యోగుడు ఎట్లా పనిచేస్తాడు? మాకు పోయిన నెల 26వ తారీఖు జీతం పడ్డది. మీరు ఒకవేళ మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు, మీరు 26వ తారీఖు జీతం తీసుకుంటారా? పోనీ చెప్పండి. అది కూడా ఇంకొకటి, మాకు 17,000, 22,000, 24,000 జీతంతో మీరు చేస్తారా? మా ఆరోగ్యం పాడైపోతుంది. అటు ఇటు ఊరికి మా ఆరోగ్యం పాడైపోతుంది. మాకు మంచి చేస్తారు అనుకున్నాం మేము. మా కమిషనర్ సార్ మంచి చేస్తాడు, మా అడ్మిన్ సార్ మంచి చేస్తాడు అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాండ్ లేదు. ఇంకొకటి ఏంటంటే
ఎప్పుడు ఏం అడిగినా కూడా బడ్జెట్ లేదు అంటున్నారు. గవర్నమెంట్ మీరు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకే డబ్బులు లేని దుస్థితిలో ఉన్నారు. అట్లాంటి దుస్థితికి మేము ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. వేల కోట్ల మిగిలిస్తే మాకు కాదు మిగిలించి వాళ్ళు మిగిలించుకుంటున్నారేమో మాకే మరి. మేమంతా మిడిల్ క్లాస్ వర్క్ చేసేటోళ్ళమే. బజాజ్ ఫైనాన్స్లో చిన్న ఈఎంఐలు ఉంటాయి. 3 months నుంచి అన్ని చెక్ బౌన్స్లో ఒక పండుగ కూడా లేదు. 3 months నుంచి గణేశన్ పండుగకు ఇంటి పక్కన పిల్లలుండి సార్ అన్న చంద రాయవా అంటే ఆ చంద కూడా రాయలేకపోయినాం. చంద రాయలేక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఉన్న రోజులు ఉన్నాయి మావి. అంత సిచ్యువేషన్ ఇంట్లోకి కానీ బయట. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 19,000 ఉండే, ఇప్పుడు 24,500 చేసారు. ఇప్పుడు మళ్ళీ అదే తగ్గిస్తున్నారు. ఏదైతే పిఆర్సీ 30% పెంచారో అది తగ్గిస్తున్నారు. అది తగ్గించి అన్ని చెక్ బౌన్స్లు అవుతున్నాయి. ఒక పండుగ లేదు, ఏది లేదు లైఫ్లో. ప్రతి ఒక్కరికి మనం దాచుకొని ఉండాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అందరు చెప్పుకుంటారు ఏమన్నా అంటే అరే మీకేంది మీరు జాబ్ చేస్తారంటారు. కానీ ఆ జాబ్లో ఈరోజు 16th డేట్ మనకు బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ డేట్ వచ్చే 2nd ఉంటుంది. అప్పటి నుంచి కూడా చెక్ బౌన్స్ వాళ్ళ కాల్చు వీళ్ళ కాల్చు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు మొన్న వర్షానికి ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి అన్నింటి దగ్గర మా వాళ్ళు రెస్క్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కంప్లీట్ దగ్గరనే ఉన్నారు. 17,300 పడ్డది. మాకు ఎప్పుడైనా సరే 22,050 రూపీస్ పడుతుంది. నిన్న శాలరీ పడ్డందుకు ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం అంతే. లేకపోతే మాకేమైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా కూడా ఏ ఒక్క ఇన్సూరెన్స్ లేదు ప్రస్తుతం. మేము గత ఈ వీడియో ఉన్నంత వరకు మాకు ఇన్సూరెన్స్లు ఉన్నాయి. హైడ్రా వచ్చిన తర్వాత రంగనాథ్ సార్ని అడిగినాము చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఇన్సూరెన్స్ లేదు. కరోనా టైంలో ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇంకోటి రీసెంట్గా ఒక ఎస్ఎల్బిసి టన్నల్ రెస్క్యూలో మేము పోయినాం. దాదాపు ఒక 400 మంది దాకా పోయినాం. 10 రోజులు అక్కడే ఒక్కొక్క బ్యాచ్ విధులు నిర్వహించి వచ్చింది. లోపలికి ఏ ఒక్క పెద్ద ఆఫీసర్ పోలేదు. ఓన్లీ హైడ్రా తోటే లోపల పని అయింది. అక్కడ నడిచిన ఎక్విప్మెంట్స్ కానీ వాహనాలు కానీ అందులో ఇటాచీలు జేసీబీలు కానీ ఓన్లీ హైడ్రా మాత్రమే. మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. మేము లోపలికి 14 కిలోమీటర్ల లోపలికి పోయినా కూడా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. ఒకానొక సమయంలో నేను అక్కడ డ్యూటీ చేస్తున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆక్సిజన్ 15 నిమిషాలు కట్ అయింది. 14 కిలోమీటర్లు బయటికి రావాలి. టన్నల్లా 14 కిలోమీటర్ల లోపల టన్నల్లా 14 నిమిషాలు ఆక్సిజన్ కట్ అయింది. అప్పుడు ప్రాణాలు పోతే దాదాపు మా బ్యాచ్ మేము ఒక 20 మంది బ్యాచ్ ప్రాణాలకి గ్యారంటీ లేదు. మా పిల్లలను వదిలిపెట్టి ఫ్యామిలీని వదిలిపెట్టి ఈ రాష్ట్రం కోసం ఈ హైడ్రా అనే పేరు కోసం మేము పోయి సేవ చేస్తుంటే హైడ్రాకు మంచి పేరు ఉంది. ఇలా ఉన్న ఉద్యోగులకు లేదు. మాకు హామీ ఇచ్చారు సార్. గత లాస్ట్ మంతే తగ్గినాయంటే మేము ఆ రోజు కూడా బైకాట్ చేసినాము. బైకాట్ చేస్తే మాకు రంగనాథ్ సార్ గారు హామీ ఇచ్చారు. మీ జీతాలు ఎట్టి పరిస్థితిలో తగ్గవని అన్నారు. జీతాలు తగ్గవన్న క్షణంలో మేము ఏకీభవించి బయటకు వచ్చినాం. మాట్లాడిన తర్వాత ఏకీభవించి వచ్చిన తర్వాత నిన్న మాకు ఈవీటీఎం ఉన్నప్పుడు ఈవెన్ 2 తారీఖు 3 తారీఖు సాలరీస్ క్రెడిట్ అయిపోయేది. ఒకవేళ సాలరీ క్రెడిట్ కాకపోతే మునుపటున్న ఎస్పీ విశ్వజిత్ కంపటి సార్ ఆయన దేవుడు. వాళ్ళ కాంట్రాక్టర్లను ఏం చేసేదో ఏమో మాకు తెలియదు. విశ్వజిత్ సార్ 3 తారీఖు వరకు సాలరీ క్రెడిట్ అయ్యేది. కానీ ఈరోజు మా అన్ని పేద కుటుంబాలు సార్ డిస్టిక్ల నుంచి వచ్చి మేము ఈ హైడ్రా కోసం పనిచేస్తున్నాం. మేము 2018 నుంచి ఇందులో విధులు నిర్వహిస్తున్నాము. దీనికి ఎంతో కరోనా టైంలో కానీ ఏ రెస్క్యూ ఫైర్ కంప్లైంట్ కానీ ఏదైనా కూడా కేటీఆర్ హయాంలో జరిగింది. దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని హైడ్రా అనేది చేసిండు. హైడ్రా తోటి కూడా మంచిగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇందులో ఉద్యోగుల సిబ్బందికి ఇబ్బంది పడాల్సి వస్తుంది జీతాల పరంగా. కొందరు మా వాట్సాప్ గ్రూప్లలో చూస్తే పిల్లలకు ఆకలి అనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు సార్. ఆకలి అమ్మ బువ్వ అనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అంత దారుణంగా ఉంది. 17 తారీఖు వరకు కూడా సాలరీస్ క్రెడిట్ కాలేదంటే మేము డిస్టిక్ నుంచి వచ్చి బతకటోళ్ళం సార్. రూమ్ రెంట్ ఎంత, కూరగాయలు ఎంత, పెట్రోల్ ఛార్జ్ ఎంత, గ్యాస్ ఎంత, కరెంట్ ఎంత, ఇవన్నీ ఎట్లా గడపాలనేది మాకే అర్థం కావట్లేదు.